నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను విజయ్. సర్కారు బడి ఈ పేరు చెబితే దాదాపు ఎవరైనా సరే అరే ఈ స్కూల్లో ఎందుకులే, ఓ చిన్న ప్రైవేట్ స్కూల్ అయినా పర్లేదు అక్కడే చేర్పిద్దాం, అప్పుడే మన కొడుకు లేకపోతే కూతురి భవిష్యత్తు బాగుంటుంది, అదీ కాకుండా అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏమాత్రం ఉండవనేటువంటి ఒక అభిప్రాయానికి సమాజం చాలా అలవాటు పడిపోయిందనే చెప్పుకోవాలి. నిజానికి ఇక్కడ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే ప్రతి సామాన్యుడు కావచ్చు, ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి అంశంగా దీన్ని ఖచ్చితంగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకంటే మన పన్నుల ద్వారా నడిపేటువంటి ఈ బడులన్నీ కూడా సౌకర్యాల లేమితో అత్యంత ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు సమాజంలో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశమే. అయితే ఇదే అంశానికి సంబంధించి ఈరోజు రేవంత్ సర్కార్ సమూల మార్పులు తీసుకొచ్చేందుకు నడుం బిగించిందని చెప్పుకోవాలి. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ఏదైతే ప్రైమరీ పాఠశాలలు ఉంటాయో వీటికి సంబంధించి మౌలిక వసతులతో పాటు విద్యా విధానంలో కూడా సమూల మార్పులు తెచ్చేందుకు బృహత్తర ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే ఎక్కడైతే ఈ ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయో వాటికి సౌకర్యాలు సరిగ్గా ఉండవో వాటన్నిటినీ కూడా ప్రభుత్వ స్థలాల్లోకి మార్చాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు మా చీఫ్ అడ్వైజర్ సుధాకర్ శర్మ గారు అండ్ వారితో పాటుగా ప్రముఖ విద్యావేత్త భూషణ్ గారు కూడా. ఇద్దరితో కూడా మాట్లాడదాం. ముందుగా శర్మ గారితో ప్రారంభిద్దాం. శర్మ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. ఎలా చూస్తారు శర్మ గారు, నేను అన్నట్లుగా ప్రభుత్వ పాఠశాలకు పంపించేందుకు ఈరోజు ఒక సగటు తల్లిదండ్రులు ఎవరైనా కానీ సరిగ్గా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనేది సమాజంలో ప్రతి ఒక్కరికి బహిరంగంగా తెలిసినటువంటి సత్యమే. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఒకటి విద్యా విధానంలో కావచ్చు, అంటే అక్కడ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నప్పటికీ వాళ్ళు సరైనటువంటి విద్యా బోధన చేయడం లేదనేటువంటి సమాజంలో ఈరోజు చాలా గట్టిగా పేరుకుపోయింది. దాంతోపాటుగా మౌలిక వస్తువులు కూడా ఉండట్లేదు, వాష్రూమ్ సరిగ్గా ఉండట్లేదు అనేటువంటి అంశాలు కూడా ఉన్నాయి. అసలు ఎలా చూస్తారు ఈ అంశాన్ని? థ్యాంక్ యూ విజయ్ గారు. ముఖ్యంగా మనం ఆలోచన చేస్తే ఒక జాతి మనుగడకు కానివ్వండి, అలాగే ఒక దేశం ప్రగతి పథంలో నడవాలంటే అత్యంత ఆవశ్యకమైనటువంటి అంశం విద్య. విద్య అనేది మనిషిని మనిషిగా తీర్చిదిద్దేటువంటి ఒక అద్భుతమైన ప్రక్రియ. మరి మనం మొదటి నుంచి చూస్తున్నాం, భారతదేశంలో గురువు యొక్క స్థానం అత్యున్నతమైనటువంటిది. ఎందువల్ల అంటే గురువు ఇచ్చేటువంటి ఆ జ్ఞానం పునర్జన్మనిస్తుంది అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి నిజంగా మనం చూస్తే ఒక శిశువు ఎప్పుడైతే చిన్న పిల్లవాడు తల్లి దగ్గర నుంచి విద్యను నేర్చుకోవడం మొదలు పెడతాడో, తర్వాత ఉపాధ్యాయులు అలాగే ఆచార్యులు ఆయన ఒక శిల్పంగా తీర్చిదిద్ది సమాజం యొక్క అభ్యున్నతికి ఆయన్ను సమాజంలో ప్రవేశం కల్పిస్తారు. మరి అంతటి అద్భుతమైన ప్రక్రియ ఈ యొక్క విద్యా ప్రక్రియ. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం, మీరు అన్నట్టు సర్కారు బడి అనగానే ఒక రకమైనటువంటి చిన్నచూపు సర్వత్రా కూడా ఉంది. దానికి కారణం ఇటు ప్రభుత్వాలది, అలాగే ఇటు ప్రజల్లో ఉన్నటువంటి మనస్తత్వ వైఖరి కూడా మనం కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు మనం చర్చించేటువంటి అంశం చాలా ఆసక్తిదాయకమైనటువంటిది. ఎందువల్ల అంటే విద్యలో ఏర్పడినటువంటి ఈ సందిగ్ధత అలాగే ఈ స్తబ్దతను నివారించేందుకు మన రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక చర్య, మన సీఎం రేవంత్ రెడ్డి గారు సమూలమైనటువంటి మార్పులు తీసుకొని రావాలనటం మాత్రం హర్షణీయం. ఫోర్ సైడ్స్ టీవీ స్వాగతిస్తోంది ఈ యొక్క మూవ్ను, ఈ యొక్క ఇనిషియేటివ్ను. ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇంట్రడ్యూస్ చేయటం అనేటువంటిది విప్లవాత్మకమైన నిర్ణయంగా నేను భావిస్తున్నాను. రైట్, మనం ఒకసారి భూషణ్ గారితో కూడా మాట్లాడదాం. భూషణ్ గారు నమస్కారం అండి. ఒక్కసారి అన్మ్యూట్ చేసుకుంటారా? నమస్కారం అండి. నమస్కారం అండి. అంటే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు రావాలి అనే దానికి సంబంధించి అందరం కూడా ఏకగ్రీవంగా ఆ అంశాన్ని అంగీకరించాల్సిందే. అందులో కూడా ప్రాథమిక విద్య ఎక్కడైతే బేసిక్స్ నేర్పించబడతాయో అక్కడి నుంచే విద్యార్థి జీవితం మొత్తం కూడా ముడిపడి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాథమిక విద్యకు సంబంధించి ఈరోజు తెలంగాణ సర్కార్ ఒక మంచి స్టెప్ ఫార్వర్డ్గా ముందుకేయడం అనేది ఖచ్చితంగా హర్షించదగినటువంటి విషయమే. ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు, అసలు ఎలాంటి మార్పులు రావాలి? కేవలం ఇటు విద్యార్థుల బాధలే కాదు, ఉపాధ్యాయుల ఇబ్బందులు కూడా చాలా ఉన్నాయి. రెండింటికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? చాలా సంతోషం అండి. తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఆహ్వానించదగ్గదే. అంతకంటే ముందుగా నేను ప్రత్యక్షంగానో పరోక్షంగానో అనుకున్నట్టయితే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే 2020 ఉందో అందులో పూర్వ ప్రాథమిక ప్రీ ప్రైమరీ అంటాము, ప్రైమరీ ప్రిపరేటరీ, ఈ 2 అంశాల్లో నర్సరీ నుండి 5th క్లాస్ వరకు ప్రత్యేకమైనటువంటి ప్లానింగ్ ఎన్ఈపి 2020 సూచించింది.
ఎన్సిఎఫ్ 2023 ప్రకారంగా గమనించినట్టయితే ఈసీసీ అంటాం ప్రీ ప్రైమరీని, ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్. ఈ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో కేర్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఈ కేర్ సంబంధించినటువంటిది వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క ఆరోగ్యం పట్ల, వాళ్ళు తీసుకునేటువంటి పోషక పదార్థాల పట్ల, అదేవిధంగా వాళ్ళకు అందించాల్సినటువంటి విద్య, ఈ విద్యను కూడా ఏ విధంగా అందించాలి అనేటువంటిది యాక్టివిటీ బేస్డ్లో ఉండాలి, చైల్డ్ సెంట్రిక్గా ఉండాలి. ఇది ఎన్ఈపి 2020 కోరుకుంటుంది. బహుశా అనుకుంటాను ఆ అమలు దిశగానే ఇది గవర్నమెంట్ ఈ విధంగా తీసుకుంటుంది అని అనుకుంటున్నాను. చాలా ఆహ్వానించదగ్గ విషయం ఇది. పిల్లల పట్ల, పోషక పదార్థాల పట్ల, వాళ్ళ యొక్క చదువు పట్ల వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం ఆహ్వానించదగ్గది. ఇంకొకటి కూడా, ఈ ప్రీ ప్రైమరీ టీచర్లకి సదుపాయాలు కల్పించాలి. గవర్నమెంట్ తీసుకుంటుంటుంది కాబట్టి సదుపాయాలు కల్పించాలి, అన్ని వసతులు కల్పించాలి. ల్యాబొరేటరీస్ సరిగ్గా కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయి, కొన్ని ప్రదేశాల్లో లేవు. టీచింగ్ ఎయిడ్స్ కావాల్సినటువంటి అవసరాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క అవసరాలను, టీచర్ల యొక్క అవసరాలు కూడా గుర్తించి వాళ్ళకు పూర్తి స్థాయిలో ఈ యొక్క అందించినప్పుడే గవర్నమెంట్ ఏదైతే ప్లానింగ్ ఇచ్చిందో అది సక్సెస్ అవుతుంది. అంతేకాదు ఇందులో పేరెంట్స్ని కూడా రెస్పాన్సిబిలిటీ కూడా ఒకటి అంశం ఉంది. పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ లేకుండా టీచర్లు ఏం చేయలేరు. ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్లో ఆ యొక్క 86లో ఇచ్చినటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో, ఇప్పుడు మళ్ళీ 2020లో వచ్చినటువంటి విద్యా విధానాన్ని అందరు దేశం మొత్తం మీద స్వాగతిస్తున్నారు. తెలంగాణ గవర్నమెంట్ కూడా పరోక్షంగా ఇది స్వాగతించినట్టే అని నా యొక్క ఆలోచన. కాబట్టి గవర్నమెంట్ తీసుకునేటువంటి ఈ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందే. రెండో విషయం ఏంటి అని అంటే, టీచర్లకు ట్రైనింగ్ అవసరం. ప్రీ ప్రైమరీ ఏ విధంగా చెప్పాలి, వితౌట్ టెక్స్ట్ బుక్, కాన్సెప్ట్ బేస్డ్గా టీఎల్ఎం ఉపయోగించి ఏ విధంగా పిల్లలకు అందించాలి. తల్లి ఒడి, బడి, గుడి, ఈ మూడు కూడా చిన్న పిల్లలకు అవసరం. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకు అవసరం. సంస్కారాన్ని ఇవ్వాలి, దాంతోపాటు చదువు ఇవ్వాలి. ఒక నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటాయో విద్యార్థుల పాత్ర అట్లా ఉండాలి, తల్లిదండ్రుల పాత్ర అలా ఉండాలి. టీచర్లు ఎవరైతే ఉన్నారో టీచర్లు కూడా ఆ విధంగా బోధించడానికి వాళ్ళకు ట్రైనింగ్ చాలా అవసరం. ఆ విధంగా తోస్తుంది. చాలా ఈ డిబేట్ పెట్టడంలో కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయము. ఎస్ శర్మ గారు, ఒకవైపు విద్యార్థులకి ప్రాథమిక విద్యతో పాటు శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ప్రధాన తోడ్పాటును అందించేటువంటి ఈ ప్లే గ్రౌండ్, వీటికి సంబంధించి ఈరోజు చాలా స్కూళ్ళల్లో తరగతి గదుల్లో ఇరికించేసి, ఈ ప్రైవేటు స్కూళ్ళల్లో కావచ్చు, లేకపోతే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో కావచ్చు, విద్యార్థులు మానసికంగా ఎదగట్లేదు, శారీరకంగాను చాలా బలహీనంగా ఉండిపోతున్నారు. ఈ ప్లే గ్రౌండ్ అనేది అత్యంత ముఖ్యమైనది విద్యార్థి దశలో. ఎలా చూస్తారు? అవి లేనటువంటి పాఠశాలని కూడా ఈరోజు ఆ పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది సర్కారు. విజయ్ గారు, ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ మీ ముందు ప్రవేశపెడతాను. అది నిజంగా ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకు చాలా మటుకు సమాధానం ఇస్తుందని నేను భావిస్తున్నాను. తప్పకుండా. అదేంటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉందంటే 20 లక్షల స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో 30,000 గవర్నమెంట్ స్కూల్స్, నియర్లీ 30,000 గవర్నమెంట్ స్కూల్స్లో 20 లక్షల స్టూడెంట్స్ ఉన్నారు. అలాగే 40 లక్షల స్టూడెంట్స్ దాదాపు 12,000 ప్రైవేట్ స్కూల్స్లో ఉన్నారు. సీ దట్ అక్కడ డెన్సిటీ ఎలా ఉందంటే, ఇప్పుడు కేవలం 12,000 ప్రైవేట్ స్కూల్స్లో 40 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. వెరస్ 30,000 గవర్నమెంట్ స్కూల్స్లో కేవలం 20,000 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. నో కంపారిజన్ అట్ ఆల్. వీ కెనాట్ కంపేర్. మరి ఇది ఎంత ఆశ్చర్యం కలిగిస్తోందంటే, ఇక్కడ ప్రైవేట్ పాఠశాలలో ఉన్నటువంటి విధానం ఎలా ఉందంటే, వాళ్ళు పై మెరుగులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం, అలాగే మీరు అన్నట్టు ఒక కంప్లీట్ డెవలప్మెంట్ ఆఫ్ ద చైల్డ్ను వాళ్ళు ఎప్పుడూ పట్టించుకోవడం లేదు. కొన్ని సంస్థలు అయితే కేవలం ర్యాంకులు, మార్కులు, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ఏదో కీర్తి ప్రతిష్ట కోసం కొన్ని చేసేటువంటి విధానాలతో వెళ్ళిపోతున్నారు. కానీ ఇప్పుడు మన భూషణ్ గారు చాలా చక్కగా చెప్పారు, విద్య అంటే అది సంస్కారాన్ని కూడా ఇవ్వాలి. విద్యా దదాతి వినయం అనే వాక్యం ఉంది. విద్య అంటే కేవలం జ్ఞానం ఇవ్వటమే కాదు,
వినయం అంటే సంస్కారాన్ని కూడా సూచిస్తుంది. కాబట్టి రెండు సరైనటువంటి ఒక సమన్వయంతో ఒక విద్యార్థికి ఎప్పుడైతే మనం చక్కగా అందించగలుగుతామో జీవితంలో తాను నేర్చుకున్నటువంటి విద్య కూడా సార్థకం అవుతుంది. ఎందువల్ల అంటే ఈరోజు మనం చూస్తున్నాం, ఒక ఇంటర్నేషనల్ హ్యుమానిటేరియన్ లా స్పెషలిస్ట్గా గమనించినట్లయితే అసలు మోస్ట్ ఆఫ్ ది క్రైమ్స్ ఆర్ బీయింగ్ డన్ బై ది వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్. మరి దట్ సంథింగ్ వెరీ స్టర్ట్లింగ్. అది ఎలా అంటే వీళ్ళు వాళ్ళకున్నటువంటి టెక్నాలజీ కానివ్వండి, అలాగే వాళ్ళకున్నటువంటి విషయాలపై ఈ ఆధునిక విద్యపై ఉన్నటువంటి పట్టుతో ఊహించినటువంటి క్రైమ్స్ కూడా చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే దే ఆర్ ట్రైన్డ్ ఓన్లీ ఇన్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది ఎడ్యుకేషన్. ఓన్లీ నాలెడ్జ్ పార్ట్ మాత్రమే ఇస్తున్నారు, కానీ వాళ్లకు క్యారెక్టర్ డెవలప్మెంట్ అనేది లేదు. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ప్రతి పాఠశాలలో కూడా మనం చూడవలసింది ఏంటంటే అన్ని ఆస్పెక్ట్స్, ఒక రకంగా మనకు నాలెడ్జ్, అలాగే క్యారెక్టర్ డెవలప్మెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ది చైల్డ్. సౌండ్ మైండ్ రెస్ట్ ఇన్ ఎ సౌండ్ బాడీ అనేటువంటిది ఒక సేయింగ్ ఉంది ఇంగ్లీష్లో. అంటే మనకు హెల్దీ బాడీ కనుకుంటే డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ బెటర్ స్కోప్ ఫర్ అక్వైరింగ్ గుడ్ నాలెడ్జ్ అనేటువంటిది మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ఫస్ట్ ఫిట్నెస్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక పెద్ద మైదానం ఉందనుకోండి, అక్కడ న్యాచురల్గానే పిల్లలు అక్కడ ఆడుకునే ప్రయత్నం చేస్తారు. దానివల్ల శారీరక దృఢత్వం, అలాగే ఓపెన్ సన్లైట్, వాళ్ళకి సన్లైట్ అండ్ విండ్ ఇవన్నిటి వల్ల కూడా శరీరంలో జరగవలసినటువంటి హార్మోనల్ డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే నలుగురితో కలిసి ఆటలాడినప్పుడు వికాసం కూడా ఉంటుంది. కాబట్టి వాళ్లకు విషయ గ్రహణపై వాళ్లకు పట్టు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. డెప్త్ సైకాలజీ కూడా ఏమంటుందంటే మనం ఎంతెంత ఓపెన్ ఎన్విరాన్మెంట్లో ఉంటామో అంతంత మన మైండ్ కూడా ఓపెన్నెస్ అనేది కలిగి ఉంటుంది. కాబట్టి కొత్త విషయాన్ని స్వీకరించేటువంటి ఒక అవకాశం కూడా వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అందువల్ల ప్రభుత్వ పాఠశాలలో మనం చూస్తున్నాం, అక్కడ డెన్సిటీ అనేటువంటిది రేషియో ఎందుకు అలా ఉందంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ప్రధానంగా మనం అందరూ చెప్పుకుంటున్నాం. దానికంటే ముఖ్యమైనది క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ. అది కూడా శర్మ గారు, ఇక్కడ అంటే మీరు క్వాలిటీ ఆఫ్ ది ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ ది ఫ్యాకల్టీ గురించి చెప్పారు. కాబట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో మనం ఉపాధ్యాయులను చూసుకున్నట్లయితే వాళ్ళంతా కూడా క్వాలిఫైడ్ టీచర్స్ కాదు. ఇంటర్ చదివినటువంటి వాళ్ళని కూడా అక్కడ టీచర్లుగా వినియోగించుకుంటుంటారు. అసలు చదువు రానటువంటి వాళ్ళని కూడా టీచర్స్గా పెడుతున్నటువంటి సందర్భాలు ఎన్నో కోకోలలో చూసాం. అలాంటిది గవర్నమెంట్ స్కూల్స్లో మనం చూసినట్లయితే డిఈడి కావచ్చు, లేకపోతే ఇవన్నీ రాసి డిఎస్సి రాసి క్వాలిఫైడ్ అయినటువంటి టీచర్స్ని పెడుతున్నారు. అయినా కానీ ఎందుకు తల్లిదండ్రులకు నమ్మకం లేకపోతుంది? ముఖ్యంగా అండి వాళ్ళు మామూలుగా వీళ్ళ సైకాలజీ, పేరెంట్స్ సైకాలజీ ఎలా ఉంటుందంటే ఇట్ గోస్ బై సంథింగ్ కాల్డ్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ అంటాం. సోషల్ డెమాన్స్ట్రేషన్ ఎఫెక్ట్ ఏంటంటే పక్క ఇంట్లో వాళ్ళు ఏ స్కూల్లో చేర్పించారో దానికంటే ఎక్కువ స్థాయిలోనే మన పిల్లవాడు కానివ్వండి, అమ్మాయి కానివ్వండి అందులో చదవాలి అనేటువంటి ఒక సైకలాజికల్ ప్రీ కండిషన్ పేరెంట్స్లో ఉండటం వల్ల ఈ కంపారిజన్ చూస్తున్నారు. కానీ అసలు క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరున్నారు? అలాగే గవర్నమెంట్ స్కూల్స్లో మీరు అన్నారు, నిజంగా గవర్నమెంట్ స్కూల్స్లో ఒక ప్రోటోకాల్ ప్రకారం క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. కానీ దాంట్లో కూడా కొంతమంది మాత్రమే నిజంగా వాళ్ళు వచ్చినటువంటి పర్పస్ను ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నారు. ఐ అగ్రీ. మరి అలాంటి ఇప్పుడు నిజంగా చూసాం మనం చిన్నతనంలో మనకు విద్య చెప్పిన వాళ్ళు ఈరోజు కనిపించినా కూడా గౌరవభావం కనిపిస్తోంది. ఎందువల్ల అంటే బేసిక్గా దే ఆర్ డిసిప్లిన్. మరి అలా కాకుండా గవర్నమెంట్ ఈ టీచర్స్ కొంతమంది ఎలా ఉన్నారంటే వాళ్ళ పోస్ట్ అనేటువంటిది పర్మనెంట్ కాబట్టి ఎలాగో ఆ పోస్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు సెకండరీ యాక్టివిటీస్ని తీసుకోవటం, అలాగే కొన్ని పర్సనల్ యాక్టివిటీస్ను ప్రమోట్ చేయడం ఇలా కూడా చేసింది మనం చూసాం. రెక్లెస్. దానివల్ల నిజంగా ఏమవుతుందంటే ఆ ఇంపాక్ట్ అంతా కూడా చైల్డ్ మీద పడుతోంది, అక్కడ ఉన్న విద్యార్థుల మీద. అంటే వీఆర్ నాట్ బ్లేమింగ్ ఆల్ ద టీచర్స్. కాబట్టి ముఖ్యంగా ఒక మాస్టర్ అంటే ఆయన ఈజ్ ది సింబల్ ఆఫ్ రెఫరెన్స్. చైల్డ్ ఆటోమేటిక్గానే ఆ మాస్టర్ చేసేటువంటి యాక్టివిటీస్ కానివ్వండి, ఆయన బిహేవియర్, ఆయన మాట్లాడే తీరు ఇవన్నిటిని ఇంబైబ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి డెఫినెట్గా ఉండేటువంటి టీచర్స్ కూడా ఆ స్థాయిలో ఉంటే బాగుంటుంది అని నేను భావిస్తాను. భూషణ్ గారు, ఓకే, మరొక అంశం ఏంటంటే ఈరోజు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇన్ని వేల కోట్లు, ఇన్ని లక్షల కోట్లు దేశ ప్రగతి కోసం ఖర్చు పెడుతున్నాం. కానీ ఈ రోజుకు పేద విద్యార్థులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారంటే ఇక మనము మన ప్రభుత్వాలు ఇంతకంటే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉండదేమో. అటువంటిది ఆ పౌష్టికాహారానికి సంబంధించి ఒకవైపు గవర్నమెంట్ ఇస్తున్నప్పటికీ ఎక్కడో తప్పు జరుగుతోంది. ఆ తప్పు వల్ల
పేద విద్యార్థులకు అందాల్సినటువంటి ఆ పౌష్టికాహారం కావచ్చు, ఆహారం కావచ్చు పక్కదారి పడుతోంది. ఈ విషయంలో ప్రభుత్వం కొంత కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. మరోవర్ ఇప్పుడు ఈ ప్రాథమిక పాఠశాలలకు సంబంధించి, ప్రీ ప్రైమరీ స్కూల్స్కి సంబంధించి ఉదయాన్నే పాలు, మధ్యాహ్నం పౌష్టికాహారం, ప్రోటీన్తో కూడినటువంటి పౌష్టికాహారాన్ని కూడా అందించాలనేటువంటి ఒక సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వస్తోంది. ఏం చెప్తారు ఈ అంశం పట్ల? అది అవసరమేనండి. మనకు వచ్చినటువంటి విద్యార్థులు ఇంతకుముందు చెప్పినటువంటి వారు, వాళ్ళకి విద్యార్థులకి శారీరక దృఢత్వం పెంచాలి, మానసిక ఆనందం కావాలి, పాటల్లోనూ కూడా వాళ్ళకి ఆనందం పెంచాలి, జాయ్ఫుల్ లెర్నింగ్ ఉండాలి, క్రియేటివ్లీ లెర్నింగ్ ఉండాలి, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఉండాలి, ఓపెన్ స్పేస్ ఉండాలి. ఒక ఆవరణ ఎట్లా ఉండాలి అని అంటే ఆటలు ఆడుకోవడానికి వీలుగా ఉండాలి. ఒక వేదాల్లో ఒక మాట ఉంది, లాలయేత్ పంచవర్షాన్ని దశవర్షాన్ని తాడయేత్ షోడశ వర్షాన్ని మిత్రం సమాచరేత్ అని. 5 సంవత్సరాల పిల్లల వరకు మనకు పిల్లలను పాటించాలి, లాలించాలి అంటారు. తల్లికి ఆ విధంగా ఉండాలి. ఆ రకమైనటువంటి స్థితి పాఠశాలలో రావాలి. ఆ టీచర్లు ఎవరైతే ఉన్నారో తల్లి నుండి వచ్చినటువంటి ఒడి నుంచి వచ్చినటువంటి పిల్లలను ఒడిలోకి వచ్చారు కాబట్టి ఆ ఒడిలో ఆ వాతావరణం కల్పించాలి. ఆ వాతావరణం కల్పించినప్పుడే పిల్లలకు మంచి క్వాలిటీ ఉంటుంది. డైరెక్ట్ రాగానే పలక బలపం ఇచ్చి నువ్వు రాయి అంటే ఎవరు రాయరు. వాళ్ళకి పెన్సిల్ పట్టుకోవడానికి రాదు, బలపం పట్టుకోవడానికి రాదు. ఇవన్నీ ఆటల పాటల ద్వారా పిల్లలకి తరగతి గదిలో నర్సరీ పిల్లలకి 20 మంది కంటే ఎక్కువ ఉంటే టీచర్ డీల్ చేయలేడు. కానీ 80 మంది, 90 మంది, 50 మంది అలా ఉంటే వాళ్ళకి క్వాలిటీ ఎలా వస్తుంది? రాదు. కాబట్టి ఈ క్వాలిటీ రావాలి అని అంటే అతను శారీరకంగా రావాలి, శారీరకంగా ఉండాలి, కూర్చోగానే చేయగలగాలి. ఆ రకమైనటువంటి శారీరక బలం కావాలంటే మంచి పౌష్టికాహారమైనటువంటి ఆహారాన్ని అందించాల్సినటువంటి అవసరం ఉంది. అది ఈ నిరుపేదలైనటువంటి కొంతమంది అందించలేకపోవచ్చు. ప్రభుత్వం తీసుకునేటువంటి దాన్ని పౌష్టికాహార రూపంలో చిన్నపిల్లలకు ఇవ్వడం అనేటువంటిది సముచితమైన నిర్ణయమే. దాన్ని అందరూ ఆహ్వానించాల్సిందే. కాబట్టి ఏ క్వాంటిటీ ఇవ్వాలి, రోజు ఏమి ఇవ్వాలి అనేటువంటి మెనూ కూడా ప్రకారంగా గవర్నమెంట్ ఇస్తుందని ఆశిస్తున్నాను. ఆ పిల్లలకి ఏ రకమైన పిల్లలకు, నర్సరీ పిల్లలకి ఏ విధంగా అందించాలి, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్, సెకండ్ క్లాస్కు ఏ రకంగా అందించాలనేటువంటిది ఆ యొక్క మెనూ చేస్తే బాగుంటుంది. ఒక ఉదాహరణకి పిల్లవాడు రాగానే ఆ పిల్లవానికి క్లాస్లో కూర్చోబెట్టి అటెండెన్స్ తీసుకునేసరికి 40 నిమిషాలు పూర్తి అయిపోతుంది. మిగతా మిగతా పీరియడ్స్లో ఏం చేస్తారు? వాటికి యాక్టివిటీ బేస్డ్ ఏముంది? పిల్లలకు ఆటల పాటల ద్వారా ఏ విధంగా నిర్ణయించాలి? అండర్ ద స్కై అనేటువంటి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఒకటి ఉంది. అండర్ ద స్కై ఎప్పుడు చూస్తున్నారు? బయట వాతావరణంలోకి వెళ్ళడం లేదు, తరగతి గదిలో నుండి వాళ్ళకు పాఠం చెప్తున్నారు. వాళ్ళకు రకరకాలైనటువంటి పనులు కూడా ఉంటున్నాయి. ఒకటే పని కాదు. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి ఆ టీచర్లకు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి ప్రత్యేకంగా ఆ పని అప్పచెప్పాలి. వేరే పనులు అప్పచెప్పడంతో అసలు ఈ విషయం మర్చిపోతున్నారు, వేరే పనులకు ఎక్కువ పనిగా అవుతున్నారు. కాబట్టి అంతటి కేర్ అండ్ ఎడ్యుకేషన్ రెండిటిపైన రెండు చక్రాల్లాగా ఉండాలి. ఎట్లా అంటే కేర్ తీసుకోవాలి, ఆ విధంగా ఎడ్యుకేషన్ అందించాలి. పిల్లలకి తల్లి నుంచి, ఇంటి నుంచి పిల్లలు ఆ స్కూల్కి వచ్చారంటే ఎంతో ఆనందంగా కేరింతలు కట్టుకుంటూ స్కూల్కి రావాలి. భయంగా రావడం అనేటువంటిది ఆ యొక్క పాఠశాలకు మంచి కాదు. కాబట్టి పిల్లలకు అనేటువంటి పౌష్టికాహారము ఇవ్వడం అనేటువంటిది చాలా మంచిది. ఆ రకమైనటువంటి పౌష్టికాహారాన్ని గుడ్డు రూపంలోనో, పప్పు దినుసుల్లోనో, ఆయిల్లో ఏ విధంగా అందించాలో అలా అందించాల్సిందే. ఆ ఇవ్వడంలో కూడా సంస్కారాన్ని అందించాలండి. పిల్లల చేత వాళ్ళు వడ్డించుకొని తినేటువంటి స్థితిలో రావాలి. వాళ్ళంతా శుభ్రంగా కడుక్కోవాలి, శుభ్రంగా కడిగి ఎక్కడ పెట్టాలి, ఎక్కడ కూర్చున్నామంటే ఆ కూర్చున్నటువంటి ప్లేస్లో ఏ విధంగా కూర్చోవాలి, ఏ విధంగా తినేటువంటి స్థితి ఏమిటి, ఆ పని కూడా అన్ని కూడా టీచర్ తప్పనిసరిగా పిల్లలకు నేర్పాల్సినటువంటి సంస్కారం. ఇంట్లో కూడా ఆ రకమైనటువంటి అభ్యాసం వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. తిన్నటువంటి పదార్థాలు ఒక్కటి కూడా కింద పడేయకుండా నీట్ గా తినేటువంటి సిస్టమ్ కూడా వాళ్ళకి నేర్పించాలి. అప్పుడే
పిల్లలకి మంచి ఆహారం వాళ్ళకి అందుతుంది. ప్రశాంతమైన వాతావరణంలో తినాలి. ఆ ప్రశాంతమైన వాతావరణంలో తినకపోయినట్టయితే మనసు చంచలం అవుతుంది. ఇది మనకి చెప్పినటువంటి సైకాలజీ చెప్తా ఉంది. కాబట్టి దీటి పట్ల కూడా ఆలోచన చేయాలి గవర్నమెంట్ అని నా యొక్క అభిప్రాయం. ఓకే అండి, వారు అన్నట్లుగా ఖచ్చితంగా కొన్ని నిమిషాలతో తప్పకుండా ఏకీభవించాల్సి ఉంటుంది. మరొక అంశం శర్మ గారు, మన దేశంలో నర్సరీ అనేటువంటి ఒక ప్రీ ప్రైమరీ క్లాస్ నుంచే తల్లిదండ్రులు ఒక భ్రమలో ఉంటారు. ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ వస్తేనే సమాజంలో ఉన్నతంగా ఉంటామేమో, విద్య రాకపోతే ఇంకా దేనికి పనికి రాకుండా పోతాడేమో, అంటే ర్యాంకుల వెంట పరిగెట్టేటువంటి ఒక సంస్కృతి వచ్చేసింది. మనము గేమ్స్ వైపు దృష్టి పెట్టట్లేదు, ఇతర కళల వైపు దృష్టి పెట్టట్లేదు. ఈరోజు జర్మనీలో కనీసం 8 కోట్ల మందే ఉంటారు. ఆ దేశానికి 800 మెడల్స్ వచ్చాయంట ఒలింపిక్స్లో, వింటర్ ఒలింపిక్స్, సమ్మర్ ఒలింపిక్స్ కలిపి. 140 కోట్ల మంది ఉన్నటువంటి మన దేశానికి కేవలం 40 మెడల్స్ మాత్రమే వచ్చాయి. అంటే మనకి అటు ఆటల పట్ల, ఇతర వృత్తి పట్ల వీటిపైన ఎంత అవగాహన ఉంది, ప్రభుత్వాలు ఆ దిశగా ఎంత ఆలోచిస్తున్నాయంటే ఒక్క ఉదాహరణ సరిపోతుంది మనం చెప్పడానికి. అంటే ఎలా చూడాలి? కేవలం బుక్స్ అనేటువంటి ఒక భ్రమలో పడిపోయి అసలు బయటి ప్రపంచానికి చాలా దూరంగా ఉంచేస్తున్నాయి ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా. ఎలా చూస్తారు ఈ అంశాన్ని? విజయ్ గారు, మీరు చాలా క్రిటికల్ పాయింట్ అని ఆఫ్ ది డిస్కషన్ మీరు లేవనెత్తారు. ఎందువల్ల అంటే అసలు నా మనసులో ఉన్నటువంటి ఉద్దేశం కూడా ఇదే. చైల్డ్కు ఫస్ట్ మనం ప్రమోట్ చేయవలసింది ఆ చైల్డ్లో ఉన్నటువంటి పాసిబిలిటీస్. అసలు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయని కనుక మనం చూపించగలిగితే, వాటిలో అక్యుమెన్ అని అంటాం సైకాలజీలో. అక్యుమెన్ ప్రకారం ఒకరు ఒక అంశాన్ని చాలా చక్కగా తీసుకొని వెళ్ళగలరు, బెటర్ దాన్ అదర్స్. మరి దాన్ని చిన్న వయసులోనే ఐడెంటిఫై చేయగలగాలి. అలా కనుక చేయగలిగితే రియలీ వీ కెన్ సీ ప్రాడిజీస్. అలా చేయగలిగినటువంటిదే నిజమైనటువంటి స్కూల్గా నేను భావిస్తాను. అంటే దీనికి ఎగ్జాంపుల్గా నేను ఏం చెప్తానంటే, ఇప్పుడు జింకకి కుందేలుకు పరుగు పందెం పెడితే బాగుంటుంది కానీ అందులో చేపను కూడా ఇంక్లూడ్ చేసేస్తున్నారు వాళ్ళు. చేప ఈదుతుంది అనేటువంటి అది కూడా లేకుండా పోతుంది. అందరూ పరుగు పందెంలో రావాలి, అలాగే అందరూ ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకోవాలనేటువంటి భ్రమల్లో ఉన్నారు. చేప ఈదగలుగుతుంది, దానికి ఒక సపరేట్ టాలెంట్ ఉంటుంది అనేటువంటిది గవర్నమెంట్స్ గుర్తించాలి, విద్యా సంస్థలు గుర్తించాలేమో. మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎందువల్ల అంటే ఎవ్రీ స్టూడెంట్ ఈస్ యునీక్ బై హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. ఆ యునీక్నెస్ ఆఫ్ ది స్టూడెంట్ను ఐడెంటిఫై చేయటమే స్కూల్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉండాలి. ఇక మీరు ఇంతకుముందు ఒక విషయాన్ని కూడా అన్నారు, పౌష్టిక ఆహారం గురించి కూడా మనకు ఒక చర్చ వచ్చింది. కాబట్టి మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక స్కూల్స్ అంటే వేర్ ఫుడ్ ఈస్ బీయింగ్ ప్రొవైడెడ్, అది చూసినప్పుడు మనసు చాలా బాధకు గురైంది. ఎందువల్ల అంటే గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఆ రేషన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ బీయింగ్ గ్రాస్లీ మిస్యూటిలైజ్డ్ అండ్ అండర్ యూటిలైజ్డ్ ఆల్సో సమ్ టైమ్స్. నిజంగా మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకు అటువంటి ఆహారాన్ని మనం ఇస్తామండి? వాళ్ళు చిన్నపిల్లలు, అభం శుభం తెలియనటువంటి అమాయకమైన ఆ పిల్లలు ఆహారం కోసం వచ్చినప్పుడు మనం వాళ్ళ కల్తీ సరుకు ఎలా ఇవ్వగలం? అలాగే నాసిరకమైనటువంటి ఆహారం ఎలా ఇవ్వగలం? అలాగే చెడిపోయినటువంటి పదార్థాన్ని కూడా ఇస్తూ ఉన్నారు. అది మనసుకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత క్రూయల్టీ మనలో ఎలా వచ్చింది? అసలు ఎదురుగా ఉన్నటువంటి ఆ పసిబిడ్డను పరాయివాణిగా మనం ఎలా చూడగలుగుతున్నాం? మనం పెట్టి ఏ ఆహారం ఇస్తే అది అమాయకంగా తీసుకుంటున్నాడు. విచక్షణ చేసేటువంటి శక్తి కూడా లేనటువంటి ఆ పసిబిడ్డకు అన్యాయం ఎలా చేయగలుగుతున్నాం? ప్రభుత్వం ఇచ్చినటువంటి వస్తువుల్ని మనం ఎందుకు వినియోగించడం లేదు? ముఖ్యంగా వంట వండటంలో కానీ, దాన్ని వడ్డించడంలో కానీ, వీళ్లకు పెట్టడంలో కానీ ఒక కేర్ లేదు. అలాగే గ్రాస్ నెగ్లిజెన్స్ మనం చూస్తూ ఉంటే, ఇప్పుడు అన్నారు ఒక సమతులమైనటువంటి ఆహారం, న్యూట్రిషియస్ ఫుడ్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ ఇంపార్టెంట్ అని. మరి బ్యాలెన్స్డ్ డైట్ గురించి కూడా వాళ్ళకి అవగాహన ఇచ్చారు, కానీ అది ఎక్కడ కూడా మనం ఫాలో చేయటం లేదు. హైజీన్ అనేది ఎంత మాత్రం లేకుండా పోతోంది. అసలు వాళ్ళకు డ్రింకింగ్ వాటర్ లేదండి విజయ్ గారు. హౌ షేమ్ఫుల్. ఇంకా మన వాష్రూమ్స్ లేవు. అసలు మన ప్రగతి ఏంటి, మన సివిలైజేషన్ ఏంటి, మన అభ్యున్నతి ఏంటి అనేది మనమే ప్రశ్నించుకోవాలి. ఒక విద్యార్థికి మనం ప్రొవైడ్ చేయలేకపోతున్నామంటే ఇట్ ఈస్ అట్టర్ షేమ్ ఆన్ ఆల్ ది పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ స్టేట్. అది ప్రభుత్వాలది, ప్రజలది, మన సొసైటీది, ప్రతి ఒక్కరిది కూడా. ఇట్ ఈస్ అవర్ కలెక్టివ్ అట్టర్ ఫెయిల్యూర్గా భావిస్తున్నాను. ఎందువల్ల అంటే మనం జపాన్లో కనుక చూసినట్టయితే టీచర్ ఈస్ కన్సిడర్డ్ టు బి ది ఆర్కిటెక్ట్ ఆఫ్ ది సొసైటీ. దే ఆర్ కాల్డ్ ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ది సొసైటీ. మరి అంత పెద్ద హోదా ఇచ్చారు, అంత గౌరవం ఇచ్చారు, అంత పెద్ద గురుత్వమైన స్థానం ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ కూడా దాన్ని ఇంబైవ్ చేసుకోవాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి అలైడ్ స్టాఫ్ కూడా
మన ఇంట్లో పిల్లలకు మనం ఎలా ఆహారాన్ని ఇస్తున్నామో అంతే ప్రేమగా ఏ రోజైతే ఇస్తామో డెఫినెట్లీ వీ విల్ సీ బెటర్ డేస్ అని నేను అనుకుంటున్నాను. ఎస్, అంటే ఇక్కడ ఉపాధ్యాయుల యొక్క బాధ్యత గురించి మీరు చెప్పారు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాం మీకు. అంటే ఎంత దారుణంగా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు అంటే, చాలామంది ఉపాధ్యాయులు కార్లు స్కూళ్ళ వరకు తీసుకెళ్తుంటారు. ఇందాక భూషణ్ గారు చెప్తూ చాలా చక్కటి మాట చెప్పారు, పిల్లలకి యాక్టివిటీస్ అన్ని నేర్పించాలని. అటువంటి యాక్టివిటీస్ నేర్పించకుండా కొంతమంది ఉపాధ్యాయులు ఏం చెప్పిస్తున్నారంటే, ఆ విద్యార్థుల చేత 5వ తరగతి 4వ తరగతి చదివేటువంటి విద్యార్థుల చేత వాళ్ళ పర్సనల్ కార్లు క్లీన్ చేయించుకుంటున్నారు కొన్ని చోట్ల. ఇటువంటి వార్తలన్నీ మనము చూసినప్పుడు విన్నప్పుడు ఎంత మనసు బాధపడుతుందంటే, అంటే వాళ్ళేం పని వాళ్ళ, లేకపోతే అసలు వాళ్ళ వయస్సు ఎంత, ఏ విధంగా చేపించుకోగలుగుతున్నారు ఆ ఉపాధ్యాయులు, అసలు ఉపాధ్యాయ వృత్తికి ఎంత కలంకం అలా చేపించుకోవడం. ఏం చెప్తారు భూషణ్ గారు, ఇటువంటి ఉపాధ్యాయులు కూడా సమాజంలో ఉన్నారు? ఎస్ అండి, ఉన్నారు. అది ఒక అహేయమైనటువంటి చర్య. అది అటువంటిది ఉండవద్దు. వాస్తవానికి తన పిల్లవాడు అని ఎవరైతే టీచరు ఆ విద్యార్థుల పట్ల భావన ఉందో అప్పుడు ఆ పనులు చెప్పడానికి వీలు కాదు. ఒకటి, వచ్చినటువంటి శిశువు పరమాత్మ రూపంలో దర్శించుకోవాలి, ఇతను ఒక అర్చకుడుగా అనుకోవాలి. అప్పుడు మాత్రమే ఈ యొక్క వ్యవస్థలో మారుతుంది. ఒక శివుణ్ణి, ఆ శివునిలో ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని నేను దర్శించుకుంటున్నాను అనేటువంటి ఒక అర్చకుడు ఏ విధంగా దర్శించుకుంటాడో ఆ విధంగానే టీచరు ఆ విద్యార్థి పట్ల ఆ విధంగా భావన కలిగి ఉన్నప్పుడు అన్ని రకాలుగా సర్దుకుంటుందని యొక్క నా భావన. రెండవది ఏం చేస్తున్నారంటే, ఆ పని చెప్పడం అనేటువంటిది తప్పు. వాస్తవానికి ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంటుంది. మేము కూడా కొన్ని పాఠశాలకు వెళ్ళినప్పుడు మరుగుదొడ్లు కూడా సరిగా ఉండవు. ఆ రకంగా వాళ్ళకి క్లీనింగ్ ఉండదు, వాళ్ళకి ఇచ్చేటువంటి ఫుడ్లో కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది, సరే మెను ఉండదు. ఇది కూడా ఎవరి సూపర్వైజింగ్ అథారిటీ కూడా ఇది రెస్పాన్సిబిలిటీ అండి. పేరెంట్స్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేరెంట్స్ కమిటీస్ ఉంటాయి స్కూళ్ళకి, ఆ పేరెంట్స్ కమిటీ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఒక టీచరు స్కూల్కు వచ్చినప్పుడు, వాస్తవానికి ఇది వాస్తవమైనటువంటి అనుకోను, కానీ ఉద్యోగానికి ఎంత కష్టపడుతున్నాడో ఉద్యోగం వచ్చినాక అంత సౌఖ్యం అనేటువంటిది ఆ నానుడి బయటపడుతుంది. కాబట్టి ఇది సరి అయినటువంటి దిశ కాదు. వాస్తవానికి వాళ్ళు చేయవలసినటువంటి పని ఒకటి, చేస్తున్నది ఒకటి. అందువల్లనే విద్యార్థులకు సరి అయినటువంటి క్వాలిటీ అందడం లేదు, సరి అయినటువంటి పోషక పదార్థాలు అందలేకపోతున్నాయి. సమగ్రమైనటువంటి సర్వాంగీణమైనటువంటి వికాసం ఎవరైతే విద్యార్థికి ఎప్పుడైతే అందుతుందో ఆ విద్యార్థి దేశంలో మంచి పౌరుడుగా రాగలుగుతున్నాడు. దేశభక్తి, దైవభక్తి, వ్యక్తి నిర్మాణం అనేటువంటిది జరగాలి. దేశభక్తి, దైవభక్తి లేనప్పుడు దేశ నిర్మాణంలో పాత్ర ఎలా అవుతుంది విద్యార్థికి? ఆ విద్యార్థి పూర్తిగా నర్సరీ నుంచి పిడదారి పట్టినప్పుడు విద్యార్థి వచ్చినప్పుడు బయట ఎంత పర్సెంటేజ్ సమాజానికి ఉపయోగపడుతున్నటువంటిది లెక్క చాలా తక్కువ. 1-2% మాత్రమే దేశానికి ఉపయోగపడేటువంటి వాళ్ళు అనేటువంటిది లెక్క తేలుతుంది. వచ్చినటువంటి పిల్లలకు సరి అయినటువంటి దిశలో సరి అయినటువంటి ప్లానింగ్ వేసి సరి అయినటువంటి విద్య అందించినప్పుడు ఆటలు ఉండాలి, పాటలు ఉండాలి, మాటలు ఉండాలి, కథలు ఉండాలి, ఉపన్యాసాలు ఉండాలి. ఇవన్నీ వాళ్ళకు ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి సర్వాంగీణ వికాసము, సమగ్రమైనటువంటి వికాసము, వ్యక్తి నుండి పరమేష్టి వరకు ఆ విద్యార్థి చేరుకోగలుగుతాడు. ఆ దృష్టికోణం మనకు భారతీయ దర్శనం ఎప్పుడైతే చెప్పిందో ఆ భారతీయ దర్శనాన్ని ఈ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దర్శించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దర్శించుకొని ఆ రకమైనటువంటి విద్యా విధానాన్ని కొనసాగించాలి. ఓకే, సో ఫైనల్గా శర్మ గారు, ఈరోజు మీరు ఇందాక రేషియో కూడా చెప్పారు, ప్రైవేట్ స్కూళ్ళకి అదేవిధంగా ప్రభుత్వ స్కూళ్ళకి ఆ విద్యార్థులకి ఎంత తేడా ఉంది అనేది. నేనేమన్నానంటే, ప్రైవేటు స్కూళ్ళతో పోటీ పడాలి అని చాలామంది చెప్తుంటారు. వాస్తవానికి ప్రైవేటు స్కూళ్ళను మించి ప్రభుత్వ పాఠశాలలు నిలదొక్కుకోవాల్సినటువంటి ఒక పరిస్థితి ఖచ్చితంగా సమాజంలో ఉంది. అప్పుడే సమానమైనటువంటి విద్య కూడా అందుతుంది, ఎటువంటి అవరోధాలు లేకుండా. అసలు ఇంకా ఏం మార్పులు చేసుకుంటే బాగుంటుందంటారు? ఈ ప్రభుత్వ పాఠశాలలు మరింత ఉన్నతంగా చేరుకోవాలంటే ఏం చేస్తే బాగుంటుందంటారు? ఏం చెప్తారు ఫైనల్? ముఖ్యంగా మీరు చాలా మంచి మాట చెప్పారు విజయ్ గారు. ఎందువల్ల అంటే మనం ఒక విద్యా వ్యవస్థ గురించి ఆలోచన చేసినప్పుడు సమగ్రమైనటువంటి ఆలోచన విధానం చాలా మంచిది. అలాగే మనం మౌలిక వసతులు మాత్రమే కాకుండా ఇటు ఉపాధ్యాయులు కానివ్వండి, అలాగే విద్యార్థుల్లో ముఖ్యంగా సృజన అనేది పెరగాలి. క్రియేటివిటీని పెంచేటువంటి అవెన్యూస్ను మనం పెంచుకోవాలి.
మరీ ముఖ్యంగా పేట్రియాటిజం అంటారు, దేశభక్తి అనేది చాలా పెంచాలి. ఎస్. ఎందువల్ల అంటే దేశభక్తి అనేటువంటిది ఉంటే ఆయన ఏ దేశంలో ఉన్నా కూడా తన మాతృభూమి ఏది అనేటువంటి విషయంలో గౌరవంతో ఉంటాడు. రేపొద్దున ఎందువల్ల అంటే ఈరోజు మనం చూస్తున్నాం ఎంఎన్సీస్లో వర్క్ చేసేవాళ్ళు దే ఆర్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ కాంటినెంట్స్. కాబట్టి ఎక్కడున్నా కూడా బేసిక్గా నాది భారతదేశం, భారతదేశం యొక్క విలువలు, భారతదేశం యొక్క అంటే ఎక్కడ పనిచేసినా కూడా ఈయన భారతీయుడు కాబట్టి ఇంత బాగా పనిచేయగలిగాడు, భారతీయుడు కాబట్టి ఇటువంటి విలువలతో ఉన్నాడు అనేటువంటి దేశానికి ఆ ప్రతిష్టను అలాగే దేశం యొక్క గౌరవాన్ని పెంపొందించే విధంగా విద్యార్థులు ఉండేటట్టు తీర్చిదిద్దవలసినటువంటి ఆవశ్యకత చాలా ఉంది. అలాగే ముఖ్యంగా మనం చూసినట్టయితే ప్రైవేట్ స్కూల్స్ను మనం పోటీగా తీసుకొని అవసరం లేదు. ప్రభుత్వ పాఠశాలలు నిజంగా వాటి యొక్క విద్యా విధానంతో వైభవంతో ఎదిగేటువంటి ఒక ప్లానింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నిజంగా ప్రభుత్వ సంస్థలు గనక కృతనిశ్చయంతో ఉంటే ఉపాధ్యాయులందరూ కూడా ఒక దీక్షగా గనక ముందుకు వస్తే ఇది అసాధ్యమైతే కాదు. విద్యార్థులను గనక మనం కొంచెం మోటివేట్ చేయగలిగితే డెఫినెట్గా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే మనకు కాన్స్టిట్యూషన్ కూడా ఆర్టికల్ 21A చాలా స్పష్టంగా చెప్పింది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్. అలాగే 2009లో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కూడా భారత ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి నేపథ్యంలో ఇవన్నీ సఫలం కావాలి అంటే ఇందులో ఉపాధ్యాయులు అలాగే విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, సమాజం ప్రతి ఒక్కరూ కూడా భాగస్వాములుగా ఉండి మన విద్యా విధానాన్ని గనక మనం ఎంత ముందుకు తీసుకొని పోగలిగితే మన భారతదేశం అంత ఉజ్వలమైనటువంటి ఒక ప్రగతి పథంలో ఉంటుంది. అలాగే మన భావితరాలన్నీ కూడా విద్యా వైభవంతో ప్రకాశంతో వెలుగొందుతూ ఉంటాయి. భారతదేశం నిజంగా ఒక విశ్వ గురువుగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయని నేను భావిస్తున్నాను. తప్పకుండా మీరు చెప్పినట్లు ఈ మహావృక్షం బలంగా ఉండాలంటే విద్యార్థి అనేటువంటి ఆ వేరు కూడా అంతే బలంగా అవునండి ఉండాల్సినటువంటి సందర్భం ఉంది. ఫైనల్గా భూషణ్ గారు మీరేం చెప్తారండి? ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నారు? ఫైనల్గా ఏం చెప్తారు? ప్రభుత్వ పాఠశాలలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఒకటి మనకు నియమావళి ఉన్నది. ఒకటి మనకు అనుకుంటాం మనసా వాచ కర్మణః అంటాం. మనసుల్లో ఏదైతే ఉంటుందో మాటల్లో ఉండాలి, మాటల్లో ఏదైతే ఉంటుందో చేతల్లో ఉండాలి. ప్రభుత్వం చేసినటువంటి నియమావళిని తూచా తప్పకుండా దాన్ని ఆచరింపజేయాలి. టీచర్గా ఉన్నటువంటి వ్యక్తి మనకు ఆ తప్పనిసరిగా ఆచరించాల్సిన అవసరం ఉంది. దాని టీచర్ ఏదైతే కోరుకుంటున్నాడో, వసతులు కోరుకుంటున్నాడో అది గవర్నమెంట్ కూడా అందించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ అరకొరమైనటువంటి వసతుల కల్పన వలన అది కొనసాగదు. ఉదాహరణకి నేను ప్రీ ప్రైమరీ గురించి చెప్తున్నాను. ప్రీ ప్రైమరీలో ఒక అనుభవం ఉంది కాబట్టి అక్కడ వసతుల్లో యాక్టివిటీ బేస్డ్ ఉన్నప్పుడు ఎంతో లెర్నింగ్ మెటీరియల్ అవసరం ఉంటుంది. ఏ సర్కారు బడుల్లో ఉందని లెర్నింగ్ మెటీరియల్ తక్కువగా. ఇప్పుడు పిఎం శ్రీ స్కూల్ ఉంది. పిఎం శ్రీ స్కూల్కి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిలిటరీ బ్యాండ్ ఇచ్చారు. ఎంతమంది నేర్పుతున్నారు? మిలిటరీ బ్యాండ్ అనేటువంటిది వాళ్ళు ఘోష్ అంటాం. ఆ ఘోష సామాగ్రి ఎంతో ఇచ్చారు. ఎన్ని బడుల్లో ప్రాక్టీస్ నడుస్తూ ఉంది? ఉపయోగం లేదు. అక్కడ గవర్నమెంట్ ఇచ్చినా కానీ దాన్ని ఉపయోగంలో పెడతలేరు. నేర్పించే వాళ్ళు లేరంటున్నారు. నేర్పించడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు నేర్పించవచ్చు కదా. అదేవిధంగా ప్రీ ప్రైమరీలో కూడా లెర్నింగ్ మెటీరియల్ నెంబర్ ఆఫ్ లెర్నింగ్ మెటీరియల్ ఒక రకంగా దాన్ని చిత్ర పుస్తకాలు ఏమంటావు, అక్కడ క్రీడాంగణం అంటున్నాము, ఆర్ట్ ఉంటుంది, ఆ తర్వాత విజ్ఞాన ప్రయోగశాల అంటున్నాము, వాళ్ళకి హ్యాబిటేట్ చిత్రాలు, ఆ యొక్క పక్షుల యొక్క జంతువుల యొక్క గూళ్ళు ఏ విధంగా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా తరుణతాలు అంటాం అంటే స్విమ్మింగ్ పూల్ ఉండాలి. ఈ రకంగా సుమారు 12 రకాలైనటువంటి వ్యవస్థలతోటి ఈ యొక్క ప్రీ ప్రైమరీలో యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేటువంటిది తీసుకొచ్చినప్పుడే ఆ రకమైనటువంటి దిశగా గవర్నమెంట్ కూడా ముందుకు జరగాలి. ఆ జరిగితే వాళ్ళు అందుతుంది. ఆ రకమైనటువంటి సర్వాంగీణమైనటువంటి ఉండాలి. రెండవ దశగా టీచర్లకు కూడా ఆ రకంగా ట్రైనింగ్ ఇవ్వాలి. ఇప్పుడున్నటువంటి ప్రీ ప్రైమరీ టీచర్లకు డిఏడి ఉన్నటువంటిది ఇప్పుడు NEP 2020కి అది సరి అయినటువంటి సరిపోదు. టీచర్లకు ఆ ట్రైనింగ్ ఇవ్వాలి, ఏ విధంగా వాళ్ళకు అందించాలి అనేటువంటిది. కాబట్టి ప్రీ ప్రైమరీ, ప్రిపరేటరీ, మిడిల్, సెకండరీ స్కూల్ ఏవైతే ఉన్నాయో ఆ రకంగా వాళ్ళకు వసతులు కల్పించాలి.
అవసరం తగ్గట్టుగా వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి సూపర్వైజింగ్ జరగాలి. సూపర్వైజింగ్ ఇచ్చేసి ఏ విధంగా ఉందనేటువంటి రిజల్ట్ తీసుకోవాలి. దాని సరి అయినటువంటి ప్లానింగ్ ఒకవేళ ఫెయిల్యూర్ అయినది అనుకోండి, మళ్ళీ దానికి ప్లానింగ్ ఇవ్వాలి. ఆ విధంగా గవర్నమెంట్కు రిపోర్ట్ చేసేసి రిపోర్ట్ ద్వారా మళ్ళీ కావాల్సినటువంటి వసతులు కల్పించాల్సినటువంటి అవసరము ఇది గవర్నమెంట్ పైన ఉంది, గవర్నమెంట్ టీచర్ల పైన ఉంది. థ్యాంక్ యూ భూషణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సుధాకర్ శర్మ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. చక్కటి విషయాల్ని చెప్పారు, అన్నీ కూడా సమాజానికి ఉపయోగపడేలాగా, విద్యా వ్యవస్థకు ఉపయోగపడేలాగా మీ ఇద్దరు కూడా చక్కటి సూచనలు కూడా చేశారు ప్రభుత్వానికి. మొత్తంగా ప్రైవేటు స్కూళ్ళల్లో నేను, నా విద్య, నా కుటుంబ బాగోగు ఇక్కడి వరకే ఆలోచిస్తారు, కానీ ప్రభుత్వ పాఠశాలల్లో జాతీయ భావాలు వీటిని కూడా నేర్పిస్తారు. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు ఎదగాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది. అండ్ పేద విద్యార్థులకి విద్యతో పాటు మరిన్ని మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఇనిషియేషన్ని మనమంతా కూడా తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. కాకపోతే భూషణ్ గారు చెప్పినట్లుగా మనసా వాచా కర్మనా ఉండాలి, కేవలం మాట వరకు మాత్రమే కాకుండా అది చేతల్లో కూడా ఉండాలని కోరుకుందాం. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.